నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్. కమ్ టు ద పాయింట్. ఈ రోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటి అంటే, ఒక స్వాతంత్ర సమరయోధుడిని నిన్న అరెస్ట్ చేశారు. మొన్న ఒక 2 రోజుల క్రితం అరెస్ట్ చేశారు. ఆయన్ని పరామర్శించేందుకు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పార్టీ అధ్యక్షులు, ఆయన మాజీ ముఖ్యమంత్రిగా కూడా చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్వాతంత్ర సమరయోధుల్ని పరామర్శించడానికి వెళ్లారు. అది పరామర్శ కింద ఉంటేనే బాగుండేదేమో బహుశా. కాకపోతే కాపు అనే కులం కార్డు వాడారు మన మాజీ ముఖ్యమంత్రి గారు. సార్, మీరు చెప్పేది వాస్తవం కాదు అని మేము అనుకుంటున్నాం అని చాలామంది చెప్తున్న మాట. అదేమిటి అంటే, అంబటి రాంబాబు గారు కాపుల్లో తోప. మరి కాపుల్లో తోపు అయినప్పుడు, ఒక కాపుని అన్నప్పుడు ఈ కాపు ఏమైపోయాడు చెప్పండి మీరే. కనీసం ఆ కాపుని ఎంతమంది ఎన్ని రకాలుగా తిడితే పదవులు ఇచ్చి ప్రోత్సహించిన మీరు, ఇప్పుడు అంబటి రాంబాబు కాపు అనే విషయం మీకు గుర్తుకొచ్చింది, కాపుల్లో తోపు అనే విషయం గుర్తుకొచ్చిందా అని కాపు నేతలందరూ ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ పాయింట్ మీద ఖచ్చితంగా మనం మాట్లాడుకొని తీరాల్సిందే. ఈ పాయింట్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, చూసారా ఎటు నుంచి ఎటు వెళ్ళిందో చూసారా, మళ్ళీ కాపుల వైపు బాణం తిప్పారు. ఎందుకు మాట్లాడుతున్నానంటే, మళ్ళీ కాపుల వైపు బాణం తిప్పారు అని చెప్పడానికి మాత్రమే ఈరోజు కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. 10 మందికి ఖచ్చితంగా షేర్ చేస్తేనే వాస్తవం అనేది ఏంటి అనేది 10 మందికి వెళ్తుంది. కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియచేయండి. ఇక పాయింట్లోకి వెళ్ళిపోదాం. బేసిక్గా అంబటి గారు ఎక్కువ శాతం ఎక్కడ ఉంటారు అంటే, కుంపటి పెట్టే పనిలో ఉంటారు అన్న విషయం అందరికీ తెలిసిందే. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనేది కూడా ఆయన చెప్పిన సామెతే. ప్రతిదానికి ప్రతి ఒక్కళ్ళని వెటకరిస్తూ రకరకాల ఎక్స్ప్రెషన్స్ పెడుతూ ప్రతి వాళ్ళని కూడా ఎక్కిరిస్తూ మాట్లాడుతూ ఉంటారు మన అంబటి రాంబాబు గారు. మరి అటువంటి అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేస్తే మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పాపం అసలు ఏం చేశాడమ్మా, అంబటన్న ఏం చేశాడమ్మా అని మన జగనన్న అడుగుతుంటే ఎవ్వరికీ నోటి మాట రాలేదు. అరే అదేంటి, గతంలో 2024 ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి, వైఎస్ఆర్సీపీ ఓడిపోవటానికి కోటరీ అన్నారు కదా. అప్పుడు ఏ విషయాలు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకపోవటం వల్ల పాపం ఓటమి పాలయ్యారా అని ఓటమిలో ఒక కారణం అన్నారుగా. మరి ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఏం మాటలు మాట్లాడారో పాపం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియలేదా ఏంటి అని చాలామంది చెప్పుకుంటున్న మాట. అసలు ఆయన మాట్లాడిన మాటలు అసలు వినసొంపుగా ఉన్నాయా, వినటానికి వీలుగా ఉన్నాయా? ఆయన మాజీ మంత్రి, ఒక మాజీ మంత్రి ప్లేస్లో ఉండి సహనాన్ని కోల్పోయి ఆ విధంగా తిట్టడాన్ని ఖండించాల్సింది పోయి మీరే ఈ విధంగా సమర్థిస్తారా? ఇంకో విషయం ఏంటంటే, గతంలో మీ ఓటమికి మెయిన్ కారణం ఏంటో మీకు తెలుసు కదా. ఏమిటి? ఎవరైనా సరే ప్రతిపక్షంలో ఉండని, లేకపోతే అవతల పార్టీ అవని, ఎవరైనా అవని, బూతులు తిట్టడమే మెయిన్ పాయింట్ అయిపోయిన అప్పుడు అజెండాని మీరు అప్పుడే ఖండించుంటే ఇప్పుడు దాకా ఈ స్థితికి వచ్చేది కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా మీరు మీ తప్పుల్ని ఏంటి మీరు తెలుసుకోలేకపోతున్నారు. ఇలాంటి వాళ్ళందరినీ చుట్టూ పెట్టుకొని 2029 మా అదే, 2029 మా అదే అనటం అనేది కరెక్ట్ కాదు అని చాలామంది చెప్పుకుంటున్న మాట. ఇక అంబటి రాంబాబు గారి విషయానికి వస్తే, మాట్లాడిన భాష కరెక్ట్ అని మీరు సమర్థిస్తున్నారు కదా. ఏమన్నాడు అంబటి అన్న ఏమని అన్నాడో మీకు తెలీదా అండి తమ్ముడు గారు? ఒకసారి చెప్పండి. మీరు అందరికీ అన్నే కావచ్చు, మీరు నిన్న అంబటే అన్నారు కాబట్టి తమ్ముడుగా మిమ్మల్ని మేము అడుగుతున్నాము అని చాలామంది చెప్తున్న మాట. అంబటి గారు ఏమన్నారో మీకు తెలీదా? కులం కార్డును వాడతారా? మరి అంబటి గారు కాపుల్లో తోపు అని మీరు అన్నప్పుడు, ఒక కాపుని, ఆ కాపుకు సంబంధించిన 2 ఆడబిడ్డల్ని రోడ్డు మీదకు తీసుకొచ్చి ఎంత అసహ్యంగా మాట్లాడారండి. అప్పుడు ఏమైపోయాడండి ఈ పెద్ద కాపు? మీరు చెప్పండి, ఈ కాపు ఏమైపోయాడు అప్పుడు అని ఒకళ్ళు ప్రశ్నిస్తే, ఇంకొకళ్ళు ఏమని ప్రశ్నిస్తున్నారు? తల్లిని వదలలేదు, చెల్లిని వదల్లా, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని వదల, ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. సతీమణులను కూడా వదల, వాళ్ళందరినీ కూడా లాక్కొచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మరి అప్పుడైనా ఈ పెదకాపు ఏమైపోయాడండోయ్ అని అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. వీటికి ఆన్సర్స్ ఉన్నాయా మీ దగ్గర? ఆన్సర్స్ ఇస్తారా మీరు? కాపు అనగానే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చే పేరు ఏంటి అంటే వంగవీటి మోహన రంగా గారు కదా. మరి ఆయన కూతుర్ని కూడా పార్టీలు అంటూనే, రాజకీయాలు అంటూనే కాపుల మీదకి మీరు అస్త్రంగా వాడారు. ఏమన్నా ఉపయోగం ఉందా? ఉండదు. ఎందుకు అంటే, వంగవీటి మోహన రంగా అనగానే ప్రతి ఒక్కళ్ళకి, ముఖ్యంగా కాపులకి ప్రత్యక్ష దైవం. ఆయన గుండెల్లోనే ఉంటారు. ఆయన ప్రతిరూపం ఇప్పుడు ఎవరిలో చూస్తున్నారో తెలుసా?
పవన్ కళ్యాణ్ గారిలో చూస్తున్నారు. ఎందుకు అంటే ఏ విధంగా రంగా గారు ప్రజల సంక్షేమం కోసం ఆయన ప్రాణాలు అర్పించారు అన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు, ఎటువంటి ఉద్యమాలు చేశారు, ఏ విధంగా ప్రజలకు అండగా నిలబడ్డారో సేమ్ అవే లక్షణాలు ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిలో కాపులందరూ చూస్తున్నారు. కాదు 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 రంగా గారిని ఎవరైతే అభిమానిస్తారో వాళ్ళందరూ కూడా రంగా గారిని పవన్ కళ్యాణ్ గారిలో చూసుకుంటున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అని ఇంకొంతమంది అంటున్నారు. మీరు ఇంకో విషయం తెలుసా? కాపు నేత, కాపు ఉద్యమ నేత అనంగానే ముద్రగడ పద్మనాభం రెడ్డి గారు వస్తారు. ఆయన కాపు కదా, కాపు 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 అన్నారు. పాపం ఆయన ఏం చేశారు? మీరు ఆపలేక రెడ్డిల్లోకి మార్చేశారు. సొంత కూతురే చెప్పింది, అంబటి రాంబాబుకి జరిగిన అన్యాయం రేపు మా నాన్నకు జరగదా, మా నాన్న సంగతి ఏమిటి అని పాపం ఆవిడ బాధపడుతున్నారు. క్రాంతి గారు బాధపడుతున్నారు, మా నాన్న సంగతి ఏంటి అని. కులం కార్డులు వాడటం ఆపేయండి అండ్ ఆవిడ కూడా చెప్తున్నారు. ఇప్పుడు కాపు నేతలందరూ కూడా ముందుకొచ్చి చెప్తున్న మాట ఏంటంటే, మీరు స్వాతంత్ర సమరయోధుల దగ్గరికి వెళ్ళండి, పరామర్శ మాత్రమే కాదు మీ ఆస్తులన్నీ రాసివ్వండి, వాళ్ళ కోసం మీరు రోడ్ల మీదకి రండి, మీరు ఏదన్నా చేసుకోండి. దయచేసి ఈ కాపు అనే పదం మాత్రం ఈ అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళకు మాత్రం ఆపాదించొద్దు. ఎందుకంటే కాపు అనేది ఒక టాప్ మోస్ట్ లెవెల్లో ఉంది ఇప్పుడు ప్రజెంట్. ఎందుకు అంటే ఎవరి వల్ల అన్నది అందరికీ తెలిసింది కాబట్టి. ఇప్పుడు వరకు అధికార బాధ్యతలు లేవు, అధ్యక్ష బాధ్యతలు ఇప్పుడు దాకా ఎవరికి లేవు, ఆ ప్లేస్ను నిలబెట్టారు. సో కాపులందరూ కూడా ఈ అంబటి రాంబాబు కాపు అనే దాని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే మాత్రం మీలో చీలిక రావటం ఖాయం. ఆల్రెడీ కాపులందరూ ఏకతాటిపై లేరు అనే మాట వినపడటం వల్లే వీళ్ళందరూ కూడా ఈ కాపు అనే కులం కార్డును వాడుతున్నారు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ కాపు కులాన్ని వాడారు అంటే ఒకసారి ఆలోచించుకోండి. కాపుల్లో ఏ విధంగా చిచ్చు పెట్టాలి అనే దాని మీద ఎంత ఫోకస్ పెట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల మనోభావాల మీద కాన్సన్ట్రేషన్ చేశారు, ఎత్తులు పారలేదు. ఇప్పుడు కాపు కులం మీద పడ్డారు, కాపుల్లో చీలిక తీసుకురావాలనేది మాత్రమే టార్గెట్గా పెట్టుకున్నారు. కాబట్టి ప్రతిసారి చెప్తున్నట్టుగా ఈసారి కూడా చాలామంది పెద్దలు, కాపు పెద్దలు చెప్తుంది ఏంటి అంటే, ఎవరు ఎన్ని చెప్పినా మనం ఏకతాటిపైన ఉందాం. రంగా గారి రూపంలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏ విధంగా ప్రజల కోసం పనిచేస్తున్నారో అతని వెనకాల ఉందాం. ఎవరు మంచి చేస్తే, కాపులు ఎవరైనా సరే ఎవరు మంచి చేస్తే వాళ్ళ వెనకాల ఉందాం. కాపులనే కాదు, ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే ఆయన వెనకాల ఉందామని చాలామంది చెప్పుకుంటున్నమాట. సో మీరు చూశారు కదా, ఇదైతే ఖచ్చితంగా చాలామంది చెప్పుకుంటున్న అభిప్రాయాన్ని అయితే నేను మీ ముందుకు తీసుకొచ్చా. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. సో ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.